ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే హలో అండి, మేమైతే ఈరోజు ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేసాము. ఇది బాలనగర్ మెట్రో స్టేషన్కి 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. చూస్తున్నారు కదా, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ పార్కింగ్కి వచ్చి 20 రూపీస్ బైక్కి, 50 రూపీస్ కార్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, పార్క్ నుంచి బయటికి రాగానే బుకింగ్ కౌంటర్ ఉంటుంది. అడల్ట్స్కి అయితే 150, చిల్డ్రన్స్కి అయితే 120. టికెట్ తీసుకుని ముందుకు రాగానే ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. అన్నీ ఏమేమి ఉన్నాయి, రైడ్స్ అవన్నీ కూడా చూద్దాము. అలాగే ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే మనకి ఫోటో షూట్ చేసుకోవడానికి కొన్ని పిక్చర్స్ లాగా ఉంటాయి, ఫన్నీ పిక్చర్స్ లాగా ఉంటాయి. మనం అక్కడ వెళ్ళి మనం పట్టుకున్నట్టు ఆర్ట్స్ రియలిస్టిక్గా ఉంటాయి. మనం పట్టుకున్నప్పుడు అవైతే రియలిస్టిక్గా కనబడతాయి. అక్కడ ఫోటో షూట్ చేసుకోవచ్చు. అక్కడ ఫోటోషూట్ చేసుకుని కొద్దిగా ఫ్రంట్కి వస్తే ఇలా యాక్వేరియంస్ అయితే ఉంటాయి. ఈ యాక్వేరియంస్ చాలా పెద్దగా ఉంటాయి. అందులో ఫిషెస్ కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. ఒక్కొక్క యాక్వేరియం వచ్చి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫిషెస్ని అయితే వేశారు. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇదంతా కూడా కవర్డ్ ఏరియా అండి, అంటే ఇండోర్ లాగా చేసి మనకి యాక్వేరియంస్ అయితే పెట్టారు. ఇలాంటప్పుడైతే చాలా వేడిగా అనిపిస్తుంది, కానీ లోపల ఏసీస్ పెట్టడం వల్ల మనకి ఆ డిఫికల్టీ అయితే ఫేస్ చేయము. బాగుంది చాలా. ఇక్కడికి చాలామంది పేరెంట్స్ చిల్డ్రన్స్ తీసుకొచ్చారండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫిషెస్ని చూసి అయితే. అలాగే మాకు కూడా చాలా బాగా ఎక్స్పీరియన్స్ అనిపించింది. కొద్దిగా ఫ్రంట్కి వస్తే అండర్ వాటర్ టనల్ కింద ఇస్తారండి వాటర్ ఎక్వేరియం. పైన అన్ని ఫిషెస్ తిరుగుతాయి. ఒక టనల్ కింద ఉంటుంది. లోపలికి అయితే మనకు వెళ్తాము, చూసిద్దరు కానీ ఇప్పుడు వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుందండి. చూస్తున్నారు కదా ఇదే. అలానే ఫిషెస్తో పాటు మెర్మెడ్స్ని కూడా పెట్టారండి, అంటే జలకన్యలు అంటారు కదా, అలాగా వాళ్ళని డ్రెస్అప్ చేసి పెట్టారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు కూడా ఒక డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ కింద అనిపించింది చూసినప్పుడు. ఇది ఫస్ట్ టైం మాకు చూడడం ఇలాగా. వన్ సైడ్ మెర్మెడ్స్, వన్ సైడ్ స్కూబా డైవ్ అండి. ఈ స్కూబా డైవ్ అతను చేసే యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి. అతను ఎయిర్ని తీసి ఒక షేప్స్ని అయితే తీస్తున్నాడు. చాలా బాగా అనిపించింది అది కూడా. ఇవన్నీ చూసుకుని బయటకు వస్తే మనకి షాపింగ్ చేయడానికి షాప్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇదంతా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు షాప్స్. ఇవన్నీ ఇందులో లేనివంటూ ఏమీ లేవు, అన్నీ కూడా దొరుకుతున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్, డ్రెస్సెస్, కిచెన్ ఐటమ్స్, డ్రెస్సెస్, ఫుడ్ ఐటమ్. మేము ఇక్కడికైతే 4కి వచ్చామండి. అవన్నీ యాక్టివిటీస్ చూసుకుని వచ్చేటప్పటికి ఈవినింగ్ అయింది. లైట్స్ అన్నీ కూడా ఆన్ చేశారు. చాలా బాగుంది. చూసాం కదా, అక్కడ బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ టాయ్స్ పిల్లలు అన్నీ, బుల్డోజర్స్, లారీలు. మనం ఉన్న షాపింగ్ సెక్షన్ అండి. ఈ షాపింగ్ సెక్షన్ తర్వాత ఫుడ్ సెక్షన్ ఒకటి ఉంటుంది, అలా యాక్టివిటీ ఏరియా ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకి గేమ్స్ అండ్ కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి, రైడ్స్ అవన్నీ. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే మేమైతే 4కి వచ్చాము కాబట్టి మాకు బాగా సరిపోయిన టైము. మీరు కూడా ఒకవేళ ఇవన్నీ రిలాక్స్గా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే 4కి రావడానికి ట్రై చేయండి.
ఈ షాపింగ్ ఏరియాలోనే మనకి మధ్య మధ్యలో ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారండి. మీరు ఒకవేళ పర్టికులర్గా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే షాపింగ్ ఏరియా దాటాక మీకు ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా ఫుడ్సే సేల్ చేస్తున్నారండి. ఇలా పెట్టుకోవాలరా చిన్న ఎంతంట తీసుకో కావాలి నైట్ అయినా. ఇదేనండి ఫుడ్ సెక్షన్. ఇందాక చెప్పే కదా, ఇక్కడ ఫ్రైడ్ రైస్, వెజ్, నాన్ వెజ్ అన్నీ కూడా ఐటమ్స్ దొరుకుతున్నాయి. అలాగే ఫుడ్ సెక్షన్ దాటగానే మనకి ఇదంతా యాక్టివిటీ ఏరియా. ఇక్కడ గేమ్స్, అలాగే ఏజ్కి తగ్గట్టుగా మన యాక్టివిటీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా అయితే చూస్తున్నారు కదా, ఇది ట్రై చేసాం మేము. ఇది పర్ పర్సన్కి 100 రూపీస్ అండి. ఈ యాక్టివిటీ ఏంటంటే ఒక టవర్ ఉంటుందండి. ఆ టవర్ చుట్టూ సీట్స్ అయితే ఉంటాయి. అది రౌండ్గా తిరుగుతూ మనల్ని మెట్రో లైన్ అంత హైట్కి అయితే తీసుకెళ్ళి అక్కడ అలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో మనకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. బాగుంది ఇది కూడా. ఈ రైడ్ కూడా సిటీ వ్యూ అంతా కనపడుతుంది, టాప్ వ్యూ. ఈ రైడ్ తర్వాత మేము ఆర్చరీ గేమ్ ఆడామండి, అంటే విలువిద్య. ఇక్కడ ఆ బో తీసుకుని మనం అయితే టార్గెట్ ఏం చేసి కొట్టాలి. ఒక్కొక్క యారో వచ్చి 50 రూపీస్ అండి. టార్గెట్లో ఏం చేసి కొడితే మనకి ఒక గిఫ్ట్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, అక్కడ డిస్ప్లేలో పెట్టారు. నెక్స్ట్ గేమ్ అండి ఇది రింగ్స్ మనం అక్కడ నెంబర్స్ మీద వేయాలి. ఆ నెంబర్స్కి ఏమైతే ఉంటాయో అవి అయితే మనకి గిఫ్ట్గా వస్తాయి. మీ అందరికీ తెలుసున్నది ఇది. ఇవి 10 రింగ్స్ ఇస్తారండి, 50 రూపీస్. ఇవన్నీ వేసిన తర్వాత 6 బాల్ కౌంటర్ అవుతుంది. దాన్ని బట్టి అక్కడ ప్రైజ్ ఇస్తారు. అవును. 2 24 ఏది 24 నెంబర్ లేదు సార్. లేదా? ఓకే. ఈ నెక్స్ట్ గేమ్ గన్ షాట్ గేమ్ అండి. ఇది 100 రూపీస్కి 5 బుల్లెట్స్. ఇది కూడా చాలా బాగా అనిపించింది. నేనైతే ఏం చేసి కొట్టాను, మా మమ్మీ ఏం చేశారో చూడండి. ఓకే. ఎంతమ్మా? 100 రూపీస్. ఏంటి ఎలా పడితే ఎలా కొట్టేస్తున్నావు? ఎలా ఉంది? టార్గెట్ లేకుండా కొట్టే. నేనైతే టార్గెట్ చేసి కొట్టా ఆ బెలూన్స్ని. మమ్మీ ఇవ్వగానే టార్గెట్ లేకుండా ఏదో బెలూన్ని షూట్ చేసేస్తుంది. ఆ గేమ్స్ అన్నీ ట్రై చేశాక 2 రైడ్స్ అయితే చేసామండి. తర్వాత ఒక్కోటి పెద్ద రైడ్ అయితే తీసుకున్నాము. కప్పు సాసర్ లాగా ఉంది, అదైతే ఎక్కాము. చూస్తున్నారు కదా, ఇది చాలా ఫాస్ట్గా అయితే తిరిగింది. చాలా ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. పక్కనే జైంట్ వీల్, అది కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాం, కాకపోతే టైం కుదరలేదు. ఇంకా ఈ రైడ్ అయితే చాలా బాగా ఎక్స్పీరియన్స్ అనిపించిందండి. ఈ రైడ్ అయితే పర్ పర్సన్కి 150 అండి. ఈ పెద్ద రైడ్స్లో మేము కప్పు సాసర్ రైడ్ ఒకటి ట్రై చేసామండి. కనవై కూడా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో మీరు అయితే ట్రై చేయండి తప్పకుండా కుదిరితే. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కొలంబస్, జైంట్ వీల్, పిల్లలకి జారుతున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ట్రై చేయండి. ఇలా వర్చువల్ రియాలిటీ రైడ్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా ట్రై చేయండి. ఫైనల్లీ అన్ని యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా స్టార్ట్ అయ్యామండి.
మాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఒకవేళ ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు ఏదైనా ప్లేస్ విజిట్ చేయాలంటే ఆ లిస్ట్లో ఇది కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంది. మీకు ఈజీగా 5-6 అవర్స్ అయితే టైం పాస్ అయిపోతుంది. సో నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. చూసారు కదా, అన్ని ఎక్స్ప్లోర్ చేసాం. అన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి. ఏదైనా ఎగ్జిబిషన్ విజిట్ చేయాలంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్. అన్నీ కూడా లోపల చాలా బాగున్నాయి. అన్ని రైడ్స్ బాగున్నాయి. షాపింగ్ చేసుకోవచ్చు. ఫుడ్కి ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చారంటే ఒక 4 అవర్స్ వరకు ఈజీగా మీకు టైంపాస్ అయితే అయిపోద్ది. పిల్లలతో వస్తే ఇంకా ఎగ్జైటింగ్గా ఉంటారు. తప్పకుండా రండి. అలాగే లోపల ఫిష్ యాక్వేరియంస్ అన్నీ కూడా ఉన్నాయి. సో సమ్మర్ హాలిడేస్కి అయితే మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇది ఒకటి. సో విజిట్ చేయండి. ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అన్నీ ఎక్కాము మేము. చాలా బాగుంది. అన్నీ చూసాము, ఎక్స్ప్లోర్ చేసాము. చాలా ఆనందం అనిపించింది నాకు. సో ఈ వీడియోకి అయితే అంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.